ఓకే మంగళ పండుగ సందర్భంగా ఈరోజు దాదాపు 6,000 మందికి అన్నదానము, దాంతోపాటు పొద్దున పరుగు పందెం, 2 ఎద్దుల పరుగు పందెము, అలాగే ఇప్పుడు 13 గంటలకు మండలాల పోటీలు జరుగుతున్నాయి. అందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సంప్రదాయబద్ధంగా అంటే మలకల పూర్ణం అంటే మేము దాదాపు మేము పిల్లప్పటి నుంచి మలక అంటే నవధాన్యాలు సేకరించి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంట్లో ఎక్కడైనా కానీ మలక కట్టి దాన్ని శుభప్రదంగా ఈరోజు స్వామివారికి సమర్పించి మిగతా మొలకను వాళ్ళ భూముల్లో వేసుకొని ఈసారి పైరు బాగా రావాలని చెప్పి స్వామిని వేడుకుంటూ అందుకు ఇది మలకల పూర్ణం అని పేరు వచ్చింది. ఈ మలకల పూర్ణమ దాదాపు 56 సంవత్సరాల నుంచి సాంప్రదాయబద్ధంగా హిందూ సంప్రదాయాలను అనుసరించి దాదాపు బాగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా మా తరాలు కానీ మా పిల్లలు కానీ ఇదే సాంప్రదాయాన్ని అనుసరించి దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాదాపు దీనికి సహకరించిన మా సుంకేశ్వర గ్రామస్తులు కానీ ఇతరత్ర అందరికీ మేము ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ తుంగిరెడ్డి మురళీమోహన్ రెడ్డి, కాజీపేట మండలం సుంకేశ్వర గ్రామం, వీరాంజనేయ స్వామి దేవస్థానం. వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం సుంకేశ్వర గ్రామంలో కలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళము ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే 9 రోజుల్లో ఎంతో ఘనంగా జరుపుకోవడం మా ఊళ్ళో వచ్చిన తరతరాలు వస్తున్న ఆచారం. ఇప్పుడు వచ్చేసి ప్రతిరోజు ఏమిటంటే ఉదయం తిరునాళ్ళ రోజు ఉదయం తెల్లవారుజామున ఆంజనేయ స్వామికి అభిషేకాలు, ప్రత్యేక ఆకు పూజలు, దాంతో పాటు ఇక్కడ వచ్చేసిన భక్తులకు ఉదయం టిఫిన్ దగ్గర నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు నిత్యం భోజనాలు, తర్వాత ఎద్దుల పరుగు పందెం పోటీలు, బండలాగుల పోటీలు, రకరకాల రైతులకు సంబంధించిన రకరకాల ప్రోగ్రామ్స్తో ఎంతో ఉత్సాహభరితంగా తరతరాలుగా చేసినటువంటి ఆచారాలు. ఇప్పుడు దీంట్లో గతంలో మా గుడి ఆభరణంలో ఇప్పుడు మనం ఉన్న ఈ మండపం కూడా చాలా పురాతనంగా ఉండేదన్నమాట. దీన్ని మా గ్రామస్తులు అందరి సహకారంతో నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు అన్నసత్రం మండపం ఉందన్నమాట. అది కూడా కొత్తగా ఈ సంవత్సరంగా స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలకు ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు వచ్చేసి ఈ మలకల పుణ్యానికి మా ఊళ్ళో నుంచి బయట ఉన్న విజయవాడ కానీ బెంగళూరు కానీ బయట చేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ వాళ్ళ ఫ్యామిలీతో రావడము, ఊర్లో వచ్చేసి మా సంతోషంగా గ్రామస్తులతో కలిసి మంచి పండుగ వాతావరణంలో ఈ తిరునాళ్ళు జరుపుకోవడం అనేది మాకందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఈ తిరునాళ్ళకు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుపుకోవడం మనకి ఆచారం ఆనవాయితీగా వస్తుంది. ముందు ఇంకా ఘనంగా జరుపుకోవడానికి మా గ్రామస్తులందరి సహకారంతో జరుపుకోవాలని చెప్పి కమిటీ తరఫున గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు బిఎస్ చంద్రబాబు రెడ్డి, నేను సింగేజ్.